అంటే ఇక్కడ తీసుకుంటే మీరు బలపనూరు విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల కాలంలో బలపనూరులో నీటి సమస్య ఎక్కువ ఉంది. అసలుకి దాహార్తితో అల్లాడుతున్న వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డితో కానీ జగన్మోహన్ రెడ్డితో కానీ మొరబెట్టుకున్న వాళ్ళిద్దరూ పట్టించుకోలేదు. అయితే అదే ప్రజలు మిమ్మల్ని కలిసి ఒకరోజు రాత్రి కలిసి వాళ్ళ వేదన చెప్పడంతో మీరు రాత్రి బోర్లు తవ్వించి పైప్ లైన్ల ద్వారా నీళ్లు వేయించారు. అయితే అక్కడ ఇప్పటికీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ జరగలేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు ఉండే మూమెంట్లో ఎలక్షన్ పెడితే టీడీపీ గెలవడం ఖాయమన్నది ప్రతి ఒక్కరిలో ఉన్న భరోసా అక్కడ. అందుకే మీరు చేసిన కార్యక్రమం చెప్పదు. అయితే ఆ పంచాయతీ ఎలక్షన్ని త్వరితగతిన జరిపించడానికి మీరు పెద్దగా కృషి చేయడం లేదనేది ఒక వాదన అయితే ఉంది. ఇది స్టేట్ వైడ్ జరగాల ఎలక్షన్. ఒక గ్రామ పంచాయతీ ఒక్కటే ఒకసారి వచ్చే పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవేవి ఖాళీగా ఉన్నాయో అన్నీ కలిపి ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తారు. సో కడప జిల్లాలో ఉన్నటువంటి బలపనూరు ఒక్కటే ఒకసారి ఇవ్వరు. సో దానివల్ల కొంచెం లేట్ అవుతా ఉండొచ్చు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, స్థానిక సంస్థలు ఇంకా అక్కడక్కడ ఎంపీటీసీలు కొన్ని ఖాళీగా ఉన్నట్టున్నాయి. నాకు తెలిసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నిటికీ కలిపి ఒకటేసారి ఇస్తుంది. స్థానికంగా ఉండేటువంటి నాకంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు, మా బీటెక్ రవి కానీ, ఇప్పుడే మా పార్టీలోకి వచ్చినటువంటి పోరెడ్డి ప్రభాకర్ కానీ, అక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా చాలా సీరియస్గా ఆ బల్పనూరు విషయం కానీ, అదే రకంగా ఒకటి లింగాల మండలంలో కూడా ఒక ఎంపీటీసీ ఖాళీగా ఉంది, మురార్ చింతలు అని చెప్పి. ఈ రెండు చోట్ల కూడా అవి ఒక టెస్టింగ్ టైం మాకు, ఏ రకంగా మేము చేస్తామనే దానికి మేము కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం. త్వరగా ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నాం. ఆ రెండో ఎన్నికల్లో కూడా ఒక మంచి రిజల్ట్ మేము చూపించుకోగలిగితే డెఫినెట్గా ఆ ఓటింగ్ శాతం ఏ రకంగా ఉంటుందనే దానికి ప్రజలకు కూడా ఒక మెసేజ్ పోతుంది. అంటే బలపనూరులో గెలుస్తామనేది పూర్తి ధీమా మీకు ఉందంటారా? ఖచ్చితంగా 100 రూపాయలు ఈ ఎలక్షన్ అని కాదు, ఏ ఎలక్షన్ నేను పోటీ చేసినా కూడా గెలవాలా, గెలుస్తాననే నమ్మకంతోనే నిలబడతా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందో, లేకుంటే 50,000తో ఓడిపోయినామా, 70,000తో ఓడిపోయినామా, లేకుంటే మార్జిన్తో ఓడిపోయినామా అనేది తెలుస్తుంది. కానీ బట్ ఏ ఎలక్షన్ నేను ఫైట్ చేసినా కూడా 100% గెలవాలా, గెలుస్తామనే నమ్మకంతోనే నేను ముందరిపోతాను. ఇటీవల వైసీపీని వీడి పార్టీలోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి సైతము అసలు తమ విజయ పరంపర అనేది బలపనూరు నుంచే ప్రారంభిస్తామనేది కూడా ఒక గట్టిగా చెప్పడం జరిగింది. ఆయన బలపనూరు నుంచి కూడా, మీ ప్రాంతంలో బలపనూరు అంటే ఆయన కూడా అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు, మీరు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా బలపనూరులో గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఒకటది కాదు, ఎక్కడ మా ప్రాంతంలో ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా గెలిచే స్థాయిలో మేము ఉండాలా, దానికోసమే పనిచేస్తున్నాం. ఇప్పుడిప్పుడే పాజిటివ్ ఓటింగ్ వస్తూ ఉంది. గడిచిన 35-36 సంవత్సరాల నుంచి కూడా ఒకటే కుటుంబ పాలనలో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అవతల వ్యక్తుల యొక్క పనితీరు కూడా చూస్తున్నారు. మాకు నమ్మకం ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల వైఎస్ కుటుంబీకులు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏంది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు చేసే ప్రయత్నం ఏందని చెప్పి ఈరోజు స్పష్టంగా గమనిస్తున్నారు ప్రజలు. 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు నీరు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రోజున రాజశేఖర రెడ్డి కుటుంబీకులు దాని గురించి ఆలోచన చేస్తారా? ప్రతి సంవత్సరం కూడా ఐఏబీ మీటింగ్ అని జరుగుతుంది, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ అని చెప్పి. పులివెందుల ప్రాంతానికంతా తాగేదానికి కానీ లేకుంటే సాగు కానీ నీళ్లు రావాలంటే హెచ్ఎల్సి వాటర్ రావాలా, తుంగభద్ర జలాలు మాకు రావాలి. ఇప్పటి వరకు జిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా హెచ్ఎల్సి మీద ఆధారపడి ఒక సందర్భంలో అయినా కూడా వాళ్ళు ఎప్పుడైనా నేను ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఒక పద్ధతి చేసుకొని ప్రతి ఒక్క ఐఏబీ మీటింగ్ అటెండ్ అవుతున్నా. కానీ దాని ముందు ఎప్పుడైనా వీళ్ళు ఎప్పుడైనా హాజరైనారు ఆడికి? అవినాష్ రెడ్డి గారు రెగ్యులర్ గా ఐఏబీ సమావేశానికి హాజరవుతున్నారు కదా. నేను మొదలుపెట్టిన తర్వాత నుంచి వాళ్ళు వస్తున్నారు తప్పితే ఇంక మేము ఇప్పుడు వాళ్ళ రాజకీయం అంతా ఇప్పుడు ఏ రకం అయిపోయింది, ఇంక మేము పోకుండా ఉంటే ఇంకా తప్పదు మాకు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు వస్తుంటారు తప్పితే వాళ్ళంతకు వాళ్ళు స్వయంగా కూర్చొని మాకు రావాలని చెప్పి ఈరోజు కూడా ప్రయత్నం చేయాలి. ఈరోజు జిఎన్ఎస్ఎస్ నీళ్లు రావాలని చెప్పి ఇంత కమిట్మెంట్తో కూర్చొని ప్రతిరోజు కూడా 4-5 గంటలు అదే పని మీద ఏ ప్యాకేజ్ ఎక్కడ పని జరుగుతూ ఉంది, ఏ ఇంజనీర్ దగ్గర స్లో జరుగుతూ ఉంది, ప్రతి ఒక్క ఇంజనీర్ దగ్గర ఫోన్ నెంబర్లు, ప్రతి ఒక్క ఇంజనీర్ మీరు పోయి కనుక్కోండి. ఆల్ ద చీఫ్ ఇంజనీర్స్, ఆల్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్లతో సహా అందరితో మాట్లాడి డే టు డే ప్రోగ్రెస్ కూడా మాట్లాడడము. ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడము, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించడము, ఇంత చిత్తశుద్ధిగా మేము ప్రయత్నం చేస్తున్నామే. మరి 2009 నుంచి 2014 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంపీ, రాజశేఖర్ చనిపోయిన తర్వాత విజయమ్మ ఎమ్మెల్యే, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులే వాళ్ళందరూ జెడ్పీటీసీలు కానీ లేకుండా జిల్లా పరిషత్ అధ్యక్షులు కానీ అన్నీ వాళ్ళే ఉన్నారు. ఏ రోజైనా జిఎన్ఎస్ఎస్ కోసం వాళ్ళు ఎక్కడన్నా ప్రయత్నం చేశారా?
ఒకటే ఒక క్వశ్చన్. ఇప్పటికే పెన్నా నుంచి రావాల్సిన నీళ్లు కూడా రాకుండా పైన రిజర్వాయర్లు డ్యాములు కట్టేస్తుంటే కర్ణాటక ప్రభుత్వము నీళ్లు రావడం లేదు ఎక్కడికి ఆగి ప్లస్ దీంతో తుంగభద్ర జలాలు ఆగిపోతున్నాయి. మరోవైపు కృష్ణా జలాల కోసము వాళ్ళు అడ్డంగా ఆనకట్టలు ప్రాజెక్టులు కట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలా పోతూ అంటే అనంతపురం కడప జిల్లాలకు నీళ్లు ఎలా తీసుకొస్తామంటారు? అంటే పట్టిసీమ నుంచి మనకేమన్నా పట్టిసం అనేది చాలా చాలా మంచి ప్రాజెక్ట్. యాక్చువల్గా పట్టిసం ఈజ్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్.